ఏపీ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్ నెలకొంది. ఏపీ 2024 రాజకీయాల్లో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ రంగంలోకి దిగారు. ఈసారి టీడీపీ పక్షాన పనిచేసేందుకు పీకే మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తోంది. ఏపీ సీఎం జగన్ తో ప్రశాంత్ కిషోర్ మధ్య భేదాలు రావడంతో ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీని వీడినట్లుగా తెలుస్తుంది. ఇక ఇదే అదనుగా భావించిన టీడీపీ అగ్రనేత లోకేష్ ప్రశాంత్ కిషోర్ ను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. గత 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్ తో కలిసి ఆయన విజయానికి ప్రశాంత్ కిషోర్ సహాయం చేసిన విషయం తెలిసిందే. అయితే ఇన్నాళ్లు జగన్ తో పనిచేసిన ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు టీడీపీతో జతకట్టడంతో వైఎస్ఆర్సీపీ వర్గాల్లో టెన్షన్ మొదలైంది. జగన్ బలహీనతలు ప్రశాంత్ కు తెలుసు కాబట్టి వీటిని టీడీపీ నేతలు ఆయుధాలుగా మార్చుకునేందుకు యత్నిస్తున్నట్లు తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ఏపీ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్ నెలకొంది. ఏపీ 2024 రాజకీయాల్లో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ రంగంలోకి దిగారు. ఈసారి టీడీపీ పక్షాన పనిచేసేందుకు పీకే మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తుంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, గతంలో జగన్ తో పనిచేసిన పీకే ఇప్పుడు చంద్రబాబుతో పనిచేయబోతున్నారు. మరి ఈసారి ఖచ్చితంగా 2024లో టీడీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందంటారా? రైట్ అండ్ అలా ఏదైతే మనం చూస్తున్నామో ఇది ఎక్స్క్లూజివ్ అని చెప్పొచ్చు మనకి. ఎందుకంటే ప్రశాంత్ కిషోర్, లోకేష్ ఇద్దరు కూడా గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఒకే ఫ్లైట్ లో వచ్చారు, ఒకే కారులో తిరిగి విజయవాడకు బయలుదేరడం జరిగింది. ఏదైతే ఇది ఏపీ రాజకీయాల్లో కొత్త ట్విస్ట్ గానే మనం చెప్పాలి. ఎందుకంటే ఇంతకాలం కూడా ప్రశాంత్ కిషోర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పనిచేయడం జరిగింది. అయితే గత కొద్ది నెలల క్రితమే ఇద్దరి మధ్య కూడా విభేదాలు తలెత్తడంతో పీకే బయటికి రావడం జరిగింది. వైసీపీని వీడి బయటికి రావడం జరిగింది. పీకేకి సంబంధించి చూసుకుంటే కనుక ఐపాక్ సంస్థ ఉంది. అతను రాజకీయ విశ్లేషకుగా, వ్యూహకర్తగా పేరుంది. దేశంలో చూసుకుంటే కనుక మోడీ అధికారంలోకి మొదటిసారి వచ్చినప్పుడు కూడా ప్రశాంత్ కిషోరే పనిచేశారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి కూడా ప్రశాంత్ కిషోర్ కొన్ని రోజుల పాటు పనిచేయడం జరిగింది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఇప్పుడు పీకే తెలుగుదేశం పార్టీ శిబిరంలో ప్రత్యక్షం కావడం అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే గత కొంతకాలంగా కూడా పీకే వైసీపీని వీడారు. అయితే ఆ తర్వాత రాష్ట్ర రాజకీయాన్ని వదిలి దేశ రాజకీయాల మీద ఉన్నారు. కానీ ప్రస్తుతం మళ్ళీ ఇప్పుడు టీడీపీ శిబిరంలో చేరడం కనిపించడం అనేది ఇప్పుడు రాజకీయంగా ఒక ట్విస్ట్ అనే చెప్పొచ్చు. ప్రశాంత్ కిషోర్ నేరుగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ తో కలిసి రావడం జరిగింది. ఇద్దరు కలిసి ఒకే వాహనంలో బయలుదేరారు. వాళ్ళిద్దరు కూడా మరికొద్ది సేపట్లో చంద్రబాబుతో భేటీ అయ్యే అవకాశం ఉంది. ఏదైతే 2024 ఎన్నికలను తెలుగుదేశం పార్టీ చాలా సీరియస్ గా తీసుకుంది. ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచి తీరాలనే ఒకే ఒక లక్ష్యంతో ఇప్పటికే పవన్ కళ్యాణ్ తో పొత్తు పెట్టుకుంది. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా ఉన్నారు. ప్రశాంత్ కిషోర్ మార్గదర్శకంలో కూడా పార్టీ పనిచేయాలని చెప్పేసి భావిస్తున్నట్టు తెలుస్తుంది. గతంలో ఒకసారి ప్రశాంత్ కిషోర్ తో టచ్ చేసినప్పటికీ కూడా ఆ సమయంలో ప్రశాంత్ కిషోర్ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉండడంతో అప్పుడు సాధ్యపడలేదు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ జగన్ కి దూరం అయ్యారు కాబట్టి తమ వైపుకు తీసుకోవాలని చెప్పేసి టీడీపీ భావించింది. అందుకోసమే ఒక వ్యూహం ప్రకారం ప్రశాంత్ కిషోర్ ని పార్టీలోకి తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ తెలుగుదేశం పార్టీకి వ్యూహకర్తగా పనిచేస్తారని చెప్పేసి పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మరి ఎందుకంటే ఒకటి ఇక్కడ చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడం వెనుక ప్రశాంత్ కిషోర్ కూడా ఉన్నారు. ఆయన వ్యూహకర్తగా ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడం జరిగింది. ఆయన అనేక సలహాలు, అంటే ఐపాక్ సంస్థ ఏదైతే ఉందో ఐపాక్ సంస్థని ప్రశాంత్ కిషోర్ నడిపిస్తారు. అది స్వయంగా ఐపాక్ సంస్థ జగన్మోహన్ రెడ్డి నివాసంలోనే ఉండేది, హైదరాబాద్ లోనే నివాసంలో. అయితే ప్రస్తుతం ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ అక్కడ చేరడం వెనుక ఇటు జగన్మోహన్ రెడ్డి వర్గంలో వైసీపీ పార్టీలో కూడా ఒక టెన్షన్ అయితే నెలకొందని చెప్పొచ్చు. ఎందుకంటే మొన్నటి వరకు కూడా వైసీపీతోనే ప్రశాంత్ కిషోర్ ఉన్నారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన బలహీనతలు కావచ్చు, బలాలు కావచ్చు ప్రశాంత్ కిషోర్ కి తెలిసే అవకాశం ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇప్పుడు గనక అటు వెళ్తే గనక ఇక్కడ బలహీనతలు, బలాలు అక్కడ చేరవేసే ప్రమాదం ఉంది అని చెప్పేసి వైసీపీ వర్గాల్లో అయితే టెన్షన్ మొదలైంది. అయితే చూడాలి మరి ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ సంబంధించి టీడీపీ ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుంది. ఈ రోజు మొదటిసారి భేటీ అవుతున్నారు. భేటీ తర్వాత రాజకీయంగా ఏ విధమైన టర్న్ తీసుకుంటుంది. అదేవిధంగా ప్రశాంత్ కిషోర్
టీడీపీతో కలిసి పనిచేస్తారా లేదని కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనకి అయితే తెలంగాణలో చూసాం, తెలంగాణ బీఆర్ఎస్ తో కలిసి పనిచేయాలనుకున్నారు, కానీ చివరి క్షణంలో అక్కడ నుంచి వెనుదిరగడం జరిగింది. ఎందుకంటే అక్కడ ఉన్న డైరెక్షన్స్ వేరు. అదేవిధంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీలో కూడా మరి ప్రశాంత్ కిషోర్ కలిసి పనిచేస్తారా లేకపోతే ఈ చర్చలకే పరిమితం అవుతుందని చూడాలి. మొత్తానికైతే ఏపీ రాజకీయాలు అయితే ఒక కొత్త ట్విస్ట్ అని మనం చెప్పొచ్చు. ఒకవేళ గనక ప్రశాంత్ కిషోర్ అక్కడ వ్యూహకర్తగా తెలుగుదేశం పార్టీకి పనిచేస్తే గనక అక్కడ ఇప్పటికే జనసేనతో తెలుగుదేశం పార్టీ కలిసి పనిచేయాలని నిర్ణయించుకుంది. సో ప్రశాంత్ కిషోర్ కూడా తోడైతే గనక మరి ఆ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయా లేవా అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఇదైతే ఒక కొత్త ట్విస్ట్ అని మనం చెప్పొచ్చు. వెన్నెల, టీడీపీకి ప్రశాంత్ కిషోర్ చేరడం వెనుక అటు టీడీపీకి కలిసి వచ్చే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీలో ఒక వ్యూహకర్తను తీసుకున్నాయి, అది కూడా ప్రత్యర్థి పార్టీ. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డితో కలిసి పనిచేశారు ప్రశాంత్ కిషోర్. సో జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన విషయాలు అంటే వ్యక్తిగత విషయాలు చెప్పకపోవచ్చు, కానీ ఆయనకున్న బలాలు బలహీనతలు ఏవైతే పార్టీ పరంగా ఏవైతే ఉంటాయో వాటిని అక్కడ పెట్టే అవకాశం చెప్పకపోయినప్పుడు కూడా ఆ వ్యూహాన్ని ఇక్కడ రచించే అవకాశం లేకపోలేదు. సో ఇప్పుడు వైసీపీలో ఒక టెన్షన్ మొదలైందంటే రీజన్ ఇదే అనుకోవచ్చు. ఎందుకంటే మరోవైపు చూసుకుంటే కనుక 2024 ఎన్నికలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్ గా తీసుకుంది, అన్ని పార్టీలు సీరియస్ గానే తీసుకున్నాయి. కానీ వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా గెలవాలి అనే ఒక ఉద్దేశంతో వైనాట్ 175 అంశంతో ముందుకెళ్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు జగన్ ఆశలు ఏవైతున్నాయో ఆశల్ని గంటి కొట్టేలాగా ప్రశాంత్ కిషోర్ పక్క పార్టీలో చేరడం అంటే ప్రత్యర్థి పార్టీలో చేరడం వెనుక ఇంత ఊహించని టెన్షనే మనం చెప్పొచ్చు. బహుశా ఇది టీడీపీకి కలిసి వస్తుందా లేదా అనేది మాత్రం ఇప్పట్లో చెప్పడం కష్టం. ఎందుకంటే దీనికి సంబంధించి టీడీపీ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఆ తర్వాత ఏ విధమైన వ్యూహాలు ఉండబోతున్నాయనేది కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది. వెన్నెల, ఇక్కడ చూసుకున్నట్టయితే శ్రీనివాస్, ఎన్నికల్లో ఇప్పటికే ఇన్ఛార్జీలు మారుస్తానని చెప్పి కూడా జగన్ చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ ప్రభావం ఏమైనా ఉండే అవకాశం ఉందంటారా? ఇప్పటికీ చూసుకుంటున్నాం కదా, ఎందుకంటే 2024 ఎన్నికలను జగన్ పార్టీ చాలా సీరియస్ గానే తీసుకుంది. ఎందుకంటే తెలంగాణ ఎన్నికలను ఆ పార్టీ చాలా నిశ్చితంగా గమనించింది. ఏదైతే అధికార పార్టీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి చూసుకుంటే కనుక కొంతమంది సిట్టింగ్లను మార్చాలి అని చెప్పేసి ప్రజల నుంచి చాలా ఒత్తిడి వచ్చింది. అయినప్పటికీ కూడా అక్కడ మార్పు చేయకపోవడం వల్ల ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ఓటమి చవి చూడాల్సి వచ్చింది. అదేవిధంగా అటు ఆంధ్ర రాజకీయాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా కొంతమంది ఎమ్మెల్యేల మీద ప్రజా వ్యతిరేకత చాలా ఎక్కువగా ఉంది. అలాంటి వ్యక్తులను మార్చాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి భావించారు. అందుకోసమే ఇన్ఛార్జీలను మారుస్తూ వస్తున్నారు. గత వారం రోజులుగా చూస్తున్నాము, ప్రతి నియోజకవర్గాల్లో కూడా సంబంధించి మార్పులు చేర్పుల మీద దృష్టి పెట్టారు. ఇప్పటికే కొంతమందిని మార్చడం జరిగింది, కొంతమందిని రాజకీయాల నుంచి దూరం పెట్టి మరి కొత్త వారిని రాబోతున్నారని చెప్పేసి కూడా తెలుస్తుంది. అంటే ఇటు అభ్యర్థుల మార్పులు సిట్టింగ్లను మార్పులు చేయడం కావచ్చు, లేకుంటే సిట్టింగ్లను కాదని మరొకటి కొత్త వారికి అవకాశం ఇవ్వడం కావచ్చు. ఇవన్నీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తన రాజకీయ వ్యూహంలో చేస్తూ వచ్చారు. ఎందుకంటే వైనాట్ 175 అనే ఒకే ఒక లక్ష్యంతో వెళ్ళబోతున్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ టీడీపీలోకి వెళ్ళడం అనేది ఒక ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఎంతో కొంత ప్రభావం అయితే చూపిస్తుందని మనం భావించాల్సి ఉంటుంది. వెన్నెల, అయితే ఒక పక్క మీరు అన్నట్టు చూసుకున్నట్టయితే ఇటు జగన్ ఏమో వైనాట్ 175 అంటున్నారు. మరి ఈసారి అసలుకి వైఎస్ఆర్సీపీకి అన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందంటారా, లేదా టీడీపీ ఈసారి ఎక్కువగా గెలిచే అవకాశం కనిపిస్తుందంటారా? ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనం చూసుకుంటే కనుక ఏపీ రాజకీయాలు అయితే చాలా వేడిగానే ఉన్నాయి. ఇప్పుడు బహుశా మార్చి లోపల ఎన్నికలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు రాజకీయం వేడెక్కుతుంది. అంటే ఒక వైపు ఖచ్చితంగా అధికారంలో ఉన్న పార్టీకి యాంటీ ఇన్కంబెన్సీ అనేది ఉంటుంది. సో అది ఏ మేరకు ఉంటుంది అనేది మనం ఇప్పుడే చెప్పడం కష్టము. ఎందుకంటే ఎన్నికల దగ్గర పడే కొద్దీ కూడా దీని యాంటీ ఇన్కంబెన్సీ పెరుగుతుంది. ఒకవేళ అక్కడ ఉన్న రాజకీయ పరిణామాల్లో మార్పు చోటు చేసుకుంటే అక్కడ తగ్గే అవకాశం ఉంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, చెప్తున్నది ఒకటే, ఏదైతే తాము చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏవైతున్నాయో ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలందరూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంటే ఉన్నారని చెప్పేసి ఆ పార్టీ పదే చెబుతున్నప్పటికీ కూడా పార్టీల అంతర్గతంగా కూడా అనేక లుకలుకలు ఉన్నాయి. ఎందుకంటే మనం చూసాం ఇప్పటికే కొంతమంది పార్టీని కాదని బయటకు వచ్చి మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ఎన్నికల్లో పోటీ చెయ్యము అని చెప్పేసి కూడా స్పష్టంగా చెప్తున్న వాళ్ళు ఉన్నారు.
ఒకవేళ తమకు ఆ సీట్ ఇవ్వకపోతే మరొకరితో కలిసి పనిచేసే అవకాశం లేదని చెప్పకనే కొంతమంది చెప్తున్నారు. కొంతమంది అధికార పార్టీ వైపు చూస్తున్నారు. సో ఇలా అవన్నీ చూసుకుంటే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా అంతర్గతంగా కొన్ని అయితే విభేదాలు ఉన్నాయి. ఇది ఎన్నికల నాటికి ఏ స్థాయిలో ముదురుతుందో చూడాలి. అదేవిధంగా టీడీపీ జనసేన పొత్తుకు సంబంధించి కూడా రెండు పార్టీల మధ్య కూడా అనేక విభేదాలు ఉన్నాయి. అటు జనసేన కార్యకర్తలు కావచ్చు, జనసేన నేతలు కావచ్చు, ఎవరైతే టికెట్ ఆశిస్తున్నారో వారు టీడీపీ పొత్తును జీర్ణించుకోలేని పరిస్థితి ఉంది. అందులో ఎవరికి పొత్తులో ఎవరు టికెట్ను పోగొట్టుకోవాలనే ఒక భయం కూడా వాళ్ళలో వెంటాడుతుంది. సో ఎన్నికల నాటికి ఇదంతా కూడా అక్కడ ఏపీ రాజకీయం అయితే వేడెక్కబోతుంది. సో అది ఎట్లా ఉండబోతుంది, ఏ విధంగా టర్న్ తీసుకోబోతుంది అనేది ఇప్పుడప్పుడే చెప్పడం కష్టం వినలా. అయితే ఒకవేళ గనక ఇటు టీడీపీతో జనసేన గనక పొత్తు అంటే ప్రశాంత్ కిషోర్ గనక వ్యూహకర్తగా ఇటు టీడీపీకి వ్యవహరిస్తే మరి జనసేన పొత్తు పెట్టుకునే అవకాశం ఉందా? ఒకవేళ జనసేనని పూర్తిగా తప్పించి టీడీపీ పూర్తిగా 175 స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉందంటారా? అలాంటిది ఉండకపోవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం అయితే జనసేన టీడీపీ అధికారికంగా ప్రకటించాయి. ఇప్పటికే చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు ఒకే వేదికను పంచుకుని ఉమ్మడి కార్యాచరణ కూడా ప్రిపేర్ చేయడంలో సిద్ధమయ్యాయి. ప్రశాంత్ కిషోర్ కేవలం ఏదంటే ఒక సపోర్టుగా, ఒక వ్యూహకర్తగా ఎలా వెళ్ళాలి, ఏ డైరెక్షన్ లో వెళ్తే బాగుంటుంది అనే ఒక సలహాలు సూచనలు మాత్రమే ఇవ్వబోతున్నట్టు ఒక వ్యూహకర్తగా ముఖ్యంగా అటు జగన్ పార్టీలో పనిచేశారు కాబట్టి ఇక్కడ తీసుకోవడం వల్ల ప్లస్ అవుతుందనే ఒక ఉద్దేశంతో టీడీపీ తీసుకుంది. కానీ ఇది అంటే శత్రువు ఒకటైతే ఇంకో శత్రువుకి బలం తక్కువ అవుతుంది కాబట్టి ఆ వ్యూహంలోనే వీళ్ళు ఆలోచించినట్లు కనిపిస్తుంది. సో అందుకోసమే చూడాలి. బహుశా మరి ప్రశాంత్ కిషోర్ వచ్చిన తర్వాత టీడీపీకి లబ్ధి చేకూరుతుందా, లేక నష్టపోతారా, లేదా ఇంకా ప్రజలు ఇంకో రకంగా ఆలోచించి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఏకాకిని చేశారని ఒక సింపతిలో ఏమన్నా జగన్మోహన్ రెడ్డి వైపు వస్తుందా అనేది ఇవన్నీ ఒక 2 నెలలు గడిస్తే కానీ చెప్పలేము. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.